హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయ్ ఆదిత్య. ఈరోజు మనకు మ్యాటర్ ఏంటంటే, ఇంతకుముందు మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది రాబోతుంది. సో దానికోసం ఈరోజు ఆర్టికల్ ఒక న్యూస్ పేపర్లో వేశారు, ఈనాడు పేపర్లో. సో అది మీకు చెప్తున్నాను. రెండు ముక్కల్లో చెప్తున్నాను. ఏంటంటే, అది ఇంతకుముందు మెరిట్ లిస్ట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే సెలక్షన్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అనమాట. సో అది ఎప్పుడంటే, ఇంకా ఈరోజు శనివారం కదా, సోమవారం అనేది గవర్నమెంట్కి ప్రతిపాదన అనేది అనుమతి కోసం పంపించడం జరుగుతుంది. ఇంకా పంపలేదు. సో అనంతరం అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టుతారంట. అంటే ఏంటి, ఫస్ట్ మనకు అనుమతి పొందాలి, అంటే సోమవారం లెటర్ పొందుతారు. సో అది దాని తర్వాత ఎవరైతే ఒకవేళ కొంతమందికి ఎస్సీ ఎస్టీటీ రెండు వస్తాయని నమ్మకం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే, రెండిట్లో ముందుగానే ఏది కావాలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మెరిట్ లిస్ట్లో హై మార్క్స్ వచ్చి ఉంటాయి, నాకు జాబ్ కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మార్చి నెల, అంటే ఈ నెల చివరి వారం నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సో అందరూ కూడా విన్నారు కదా, ఈ మార్చి నెలాఖరికి మొత్తం అంతా కూడా మనకి మ్యాక్సిమం వస్తుందని పేపర్లో చెప్పారు. సో తర్వాత విషయం ప్రజెంట్ అయితే మీరు ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ కోసం రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ అందరూ కూడా సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముందుగానే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. రాకపోయినా వాళ్ళు ఏం బాధపడొద్దు, డోంట్ వరీ. మీకు ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అలా అనుకోవడం తప్ప ఇంకేం లేదు. సో బాధపడొద్దు, ఇదే జీవితం కాదు. అలాగే వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్.